జిమ్ కోసం తిరుగుతున్నాం అనమాట. ఒక్క జిమ్ కూడా సెట్ అవ్వట్లేదు. హలో గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. సో బ్రో, ఇవాళ ఎన్నో డే బ్రో? డే 9 బ్రో. సో ఇవాళ డే 9 ఆఫ్ 365 days ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో ప్రజెంట్ అయితే షూట్ చేయడానికి ఒక పార్క్ దగ్గరికి వచ్చాం, నేను యశ్వంత్ బ్రో. ఒక వీడియో షూట్ చేద్దామని. సో ఆ వీడియో చాలా ఫన్నీగా ఉండిద్ది. అది ఎప్పుడు అప్లోడ్ చేస్తానో చెప్పలేను, బట్ ఇవాళ షూట్ అయిపోతే ఇంకా ఎడిటింగ్ చేసుకుని మెల్లగా అప్లోడ్ చేయాలి. సో మనోడైతే పేదోడు గెటప్ వేసాడనమాట. ఏంటి బ్రో అంత పేదగా ఉన్నావు? జాబ్ లేదు కదా బ్రో, మరి జుట్టు కూడా చింపిరి. మనోడు జాబ్లెస్ క్యారెక్టర్ అనమాట ఇప్పుడు. సో నేనేమో ఫుల్ రిచ్ అనమాట, జాబ్ ఉన్న పర్సన్ అనమాట ఆ క్యారెక్టర్. మనోడు పేదోడు అనమాట. సో జాబ్ కూడా లేదు మనోడికి. ఉందా? తీసేవారు అది. సో ఇప్పుడు షూట్ చేస్తాం మేము. షూట్ అవ్వగానే ఇంకా వెళ్ళి ఎడిటింగ్ చేసుకోవాలి. నిన్న జిమ్ మాట్లాడుతూ ఉన్నాం కదా, జిమ్ అయితే అవ్వలేదు నిన్న. ఎవరో నిన్న ఎడిటింగ్ మొత్తం దానికి సరిపోయింది. నైట్ అయిపోయింది అనమాట. ఇవాళ నేను మా బ్రదర్ కలిసి వెళ్తాం అనమాట. యశ్వంత్ బ్రో కూడా జాయిన్ అవుతా అన్నాడు. ఏ బ్రో జాయిన్ అవుతా అన్నావు? కనుక్కొని చెప్తా బ్రో. ఇప్పుడు షూట్ అవ్వగానే అటే వెళ్ళలేదు, ఇంకా డైరెక్ట్ అటు వెళ్ళి కనుక్కొని ఇంకా ఎడిటింగ్ వర్క్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఇది క్లియర్ చేసుకున్నాక అటు వెళ్ళిపోతాం. ఓకే. సీన్లు అయితే అయిపోయినాయి, మనోడి సీన్లు అనమాట. సో మనోడి పేదోడు కాబట్టి కొంచెం గలీజ్గా తీయాలి. అంటే మంచిగానే తీస్తా బ్రో సీన్స్ అన్నీ. నీ కూడా అవ్వగానే ఇంకా కంప్లీట్ చేసుకుని ఇక్కడ ఇంకా రిటర్న్ అయిపోతాం. ఎలా ఉంది షూట్? బాగుంది బ్రో. అంటే స్వరూప్ బ్రో మిస్ అయిపోయాడు కొంచెం. మనోడు ఎమర్జెన్సీలో ఉన్నాడని చెప్పాను కదా, మనోడు రావడం కుదరదు. లేకపోతే మనోడు హెల్ప్ చేసేవాడు ఫుల్గా. మనోడిది ఎక్కువ ఉంటుంది, ఫోన్ మనోడే పట్టుకునేవాడు ఎక్కువ. సో బట్ మన దగ్గర మనోడు లేడు కాబట్టి మన ఆయుధం తీసుకొచ్చి ఒకటి చూపి బ్రో ఆడియన్స్కి. అది తీసుకొస్తా. ఇది ఎంత పెద్ద మనిషికైనా ఇది సమాధానం చెప్పిద్ది. ఎందుకంటే దీన్ని వాడిన వాళ్ళు ఉండరు, కంటెంట్ క్రియేటర్లు ఎవరైనా సరే. సో ఈ ట్రైపాడ్ అని తీసుకొచ్చాను అనమాట. ఈ ట్రైపాడ్ వాడి ఇంకా మా ఇద్దరు, నా షార్ట్స్ ఏమో మనోడు తీసేసుకున్నాడు, మనోడి షార్ట్స్ ఏమో నేను తీసేసా. ఇద్దరి కంబైన్ షార్ట్స్ ఏమైనా ఉంటే మనం ఈ ట్రైపాడ్తో కవర్ చేస్తాం. ఇప్పుడు చూద్దాం. ఓకే, ఆ షార్ట్స్ కూడా ఎలా ఉంటాయో చూపిస్తాను మీకు. సో గైస్ చూడండి, స్క్రిప్ట్ అన్నమాట. స్క్రిప్ట్ చూసి ఒక షార్ట్ తీసేసాం ట్రైపాడ్తో. రోడ్డు మధ్యలో పెట్టాము ఫోను. బండి వెళ్తున్నా, గుండె దడదడ కొట్టేసుకుంటుంది. మనది ఐఫోన్ కాబట్టి కొంచెం కింద పడితే మళ్ళీ కొత్తది కొనుక్కోవాలంటే కష్టం మనకి ఇప్పుడున్న పొజిషన్కి. బట్ ఇలా పెట్టామన్నమాట. కార్లో వెళ్తున్నాయి, తొందరగా సీన్ తీసేసి వచ్చి మళ్ళీ తీసేసి మళ్ళీ చేసుకుని అలా చేసామన్నమాట. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. కొన్ని షాట్లు ఉన్నాయి మనోడివి, అది తీసుకుంటే ఇంకా మనం సెట్ అయిపోయినట్టే వాళ్ళకి. ఇక్కడ షూట్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ పార్క్లో కొంచెం రౌండ్ వేస్తున్నాను అనమాట. చూడడానికి చక్కగా ఉంది పార్క్. ఇప్పుడు ఒకసారి చూపి. చాలా బాగుంది పార్క్. కొంచెం వాకింగ్ చేద్దాం సరదాగా. 24 గంటలు ఫోన్లో తల పెట్టి ఏంటంటే బ్రో అసలు ఎందుకులే, ఇంకా తలంతా హీట్ ఎక్కిపోతుంది. కాసేపు అలా ప్రకృతిని ఆస్వాదిస్తా అలా నడుద్దాం. అప్పుడు బ్రిడ్జ్ ఉంది బ్రో, ఇక్కడ బ్రిడ్జ్ చూపి, మినీ బ్రిడ్జ్. సో బ్రిడ్జ్ మీద వెళ్తున్నా, నాకేం కాకూడదని ప్రే చేయండి. ఏమదా ఈ బ్రిడ్జ్ మీద నడిస్తే? సో చాలా చాలా ఉత్కంఠతంగా ఉంది. ఈ బ్రిడ్జ్ నేను ఇప్పుడు దాకా ఎక్కడా చూడలేదు, ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన బ్రిడ్జ్. ఇలాంటి బ్రిడ్జ్లు పూర్వం బ్రిటిష్ కాలంలో కట్టేవారు. ఇలాంటి కాలంలో ఇలాంటి బ్రిడ్జ్, వావ్, నేను నమ్మలేకపోతున్నాను. నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. బ్రో ఒకసారి నాగార్జున గారు వాయిస్ చేసి చూపించు. నాగార్జున వాయిస్ నీ ఫేవరెట్ బ్రో? నువ్వు బాగా చేస్తావు బ్రో. నిజంగానా? సరే మన వాళ్ళు కూడా చూస్తారు. అవునా? సరే చేద్దాం. రెడీ. యశ్వంత్ బ్రో, అక్కడ ఉయ్యాల ఉంది, వెళ్ళి ఊగుదామా? అంటే చిన్నపిల్లలు ఊయాలా? మనం ఊగి చాలా రోజులు అవుతుంది, ఇవాళ ఊగాల్సిందే. ఏదేమైనా సరే ఆ ఉయ్యాలు ఊగి మనం ఎంజాయ్ చేద్దాం. పదండి గాయస్. సూపర్. మన స్వరూప్ బ్రో చూస్తే హ్యాపీ ఫీల్ అవుతాడు. కాకపోతే మనోడు కొంచెం ఎమర్జెన్సీ అని చెప్పా కదా. ఓకే, మనోడు సాల్వ్ చేసుకొని వస్తాడు. ఒక 2-3 డేస్లో వస్తాడు, మళ్ళీ జాయిన్ అవుతాడు. ఓకే, కొంచెం బాగాలేవు. సో అది కొంచెం ఇదనమాట. బట్ మన వర్క్ అయితే కంటిన్యూ చేసుకుంటే వెళ్ళాలి, తప్పదు మనకి. మనోడు కూడా జాయిన్ అవుతాడు మెల్లగా, అది ప్రాబ్లం ఏం లేదు. కాసేపు వాకింగ్ చేద్దాం సరదాగా. ఎవరో ఒక 5 minutes వాకింగ్ చేసి ఇంకా చిన్న బిట్లు ఉన్నాయి, బైక్ షాట్స్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా జిమ్ మాట్లాడడానికి వెళ్ళాలి. నేను రూమ్లో వదిలేసి నేను జిమ్కి వెళ్ళిపోతా బ్రో. ఓకేనా? నువ్వు జిమ్లో నువ్వు ఏం చేస్తావు చేసుకొని ఇష్టం. సార్ రూమ్లో ఎడిటింగ్ ఏమైనా ఉంటే చేసుకో, కంప్లీట్ చేసుకో. నీ రీల్స్ ఉంటాయి కదా, కంటెంట్ ఏమైనా ఉంటే చేసుకో, నేను అటు వెళ్ళి వర్క్ చూసుకుంటా. సో
ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ సంగతికి వస్తే ఇంకా ఏంటి బ్రో ప్లాన్స్ ఎక్కడ దాకా వచ్చాయి మనకి? ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాయి బ్రో. ఇంకొక 10 days వెయిట్ చేస్తే మొత్తం స్టార్ట్ అయిపోద్ది. మొత్తం ఇప్పుడు 15 నుంచి స్టార్ట్ చేస్తాం. లొకేషన్స్ అన్నీ అవన్నీ జనవరి 15 నుంచి 15 వరకు కొంచెం ఈ కంటెంట్ షూటింగ్స్ ఉంటాయి. కామెడీ వీడియోస్ కూడా మనం వేసి చాలా రోజులు అవుతుంది కాబట్టి అవన్నీ కవర్ చేయాలి. అవన్నీ కవర్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంది బ్రో. చూపి ఒకసారి అసలు ఏంటి బ్రో, పొలం తిరిగినట్టుంది. బ్రో ఫస్ట్ టైం వచ్చావు ఇక్కడికి? ఫస్ట్ టైం బ్రో. అవునా? అంటే రోడ్డు మీద షూటింగ్ చేసేలే కానీ ఇక్కడ లోపలికి రాలా. అసలు మేము చిన్నప్పుడు అయితే పొలాల్లో ఉండేవాళ్ళం బ్రో. అంటే ఇది పట్టుకుంటుంది కౌలుకి తీసుకొని, కౌలు అంటారు చూడు, ఐడియా ఉందా? అంటే లీజుకి తీసుకొని 1 ఎకర్ లీజుకి తీసుకొని పొలం చేస్తూ ఉండేవాళ్ళం. చిన్నప్పుడు ఫుల్ పొలాల్లో తిరగడం, పరిగెత్తడం, పాములు కనిపిస్తూ ఉంటాయి. అసలు భలే ఉండేది. బట్ కొంచెం కాలేజ్ ఆ టైంకి వచ్చేసరికి ఇల్లు మారిపోయాం అనమాట వేరే చోటకి. సో ప్రకృతికి కొంచెం దూరం అవ్వాల్సి వచ్చింది. ఈ ఫోన్ కంటెంట్ క్రియేషన్ వచ్చిన తర్వాత ఇంకా కంప్లీట్గా దూరం అయిపోయా. నీకు పాములు అంటే భయమా బ్రో? పాములు అంటే భయమా? లేదు, ఇష్టం బ్రో. నాకు పాముల్ని పెంచుకుంటా ఉంటా. భయం బ్రో, చూస్తే పరిగెడతా. నీకు నీకు జనరల్గా నీకు కుక్కలు అంటే అందరూ ఇష్టమే పెంచుకుంటారు, వాళ్ళని చూస్తే నీకు భయం కదా? అట్లా భయం నాకు అసలు. నిన్ను చూసినా భయం వేసేది అప్పుడప్పుడు. నాకు ఫుల్ భయం బ్రో. అందుకే నాకు ఎట్టప్పుడు ఇలా ఇప్పించావు. అంటే పాములు అంటే భయం బ్రో. కాకపోతే చిన్నప్పుడు ఎక్కువ చూసేవాడిని కదా. ఇప్పుడు కొంతమంది చూడనోళ్ళు ఏంటి, పావు పావు చూస్తారు కదా, నాకు అంత ఉండదు అనమాట. ఆల్రెడీ చూసే ఉంటారు కాబట్టి. త్రాసు పాములు తిరిగాయి బ్రో, ఇంట్లోకి వచ్చి త్రాసు పాములు. పెద్ద పాము చూసాను నేను. చూసిన పాము అసలు టీవీలో చూస్తారు డిస్కవరీలో, పెద్ద పాము. ఆ పాము కూడా చూసాను నేను. రక్తపింజరి అలా ఉంటాయి, చాలా ఉంటాయి. మేము ఇలా పడుకునే వాళ్ళు పైన పాములు తిరుగుతూ ఉండేవి అప్పుడప్పుడు. అది ఈ ఇల్లు ఉంటుంది చూడు, ఏంటి తాటకి ఇల్లు. తాటకి ఇంట్లో ఎలకలు ఉంటాయి కదా, ఎలకల్ని తినడానికి వచ్చేవి పాములు. అలా అప్పుడు అలవాట్లు ఉండేవా, చూస్తూ ఉండేవాడు. ఇప్పుడు మొత్తం పోయింది బ్రో. ఈ భయమే, పాములు ఉన్న భయం, ఎవరికి భయం ఉండదు. కాకపోతే బ్రో ఈ 2 days కొంచెం ఏదో వర్క్ పరంగా కొంచెం డల్ అయ్యా అనిపించింది. కొంచెం ఇంట్రెస్ట్ అంటే చాలా రోజుల నుంచి ఫుల్ వర్క్ కదా బ్రో. 1 day కూడా రెస్ట్ తీసుకుంటూ చేస్తున్నాంగా. కొంచెం 1 day ఆఫ్ తీసుకుందాం అనుకున్నా. బట్ మనం తీసుకున్న ఛాలెంజ్ ఎలాంటిదంటే ఈ సంవత్సరం మొత్తం మనకు ఆఫ్లు అనేవి ఏం లేవన్నమాట. ఎవ్రీడే వర్క్ చేయాల్సింది చచ్చినట్టు. సో ఓకే, అప్పుడు అంటే పని చేయాలనిపించినప్పుడు ఎవరైనా చేస్తారు గైస్. పని చేయాలనిపించినప్పుడు కూడా మీ డ్రీమ్ కోసం వర్క్ చేస్తేనే మీది ట్రూ డ్రీమ్ అని మీనింగ్ అనమాట. సో ఇవాళ అయితే యాక్చువల్గా నిన్న వర్క్ చేయాలనిపించాలా, ఇవాళ వర్క్ చేయాలనిపించాలా, అయినా సరే నేను ఎలాగోలా పుష్ చేసుకుంటూ వస్తున్నా. చూద్దాం. ఎవరా? సో గైస్ షూట్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు కొంతమంది పిల్లలు గుర్తుపట్టారు, చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఇంటికి ఎడిటింగ్ చేసుకుంటా బ్రో అంటే, లేదు బ్రో మిర్చి బజ్జీ తినని తీసుకొచ్చాడు బ్రో. సార్ గైస్ అసలు ఆకలేస్తుందంట. నేనేమో ఎగ్ బోండా, మనోడేమో మిర్చి బజ్జీ. చూపి అన్నం ఫీల్ అవుతుంది మనోడే. సో ఓకే, తిని వెళ్దాం, తిని పని చేసుకుందాం. ఏ బ్రో తీసుకొని ఇది వస్తుంది. డైట్లో ఉన్నాను, ఎంత ట్రై చేసినా షుగర్ మానేసా. ప్రజెంట్ ఏంటంటే రోజుకి 4-5 సార్లు తాగేవాడిని టీ నేను. ఎందుకంటే వర్క్ చేసేటప్పుడు కొంచెం స్ట్రెస్ ఉండేది కదా బ్రో, అది తగ్గించుకోవడానికి రోజుకి 3-4 సార్లు తాగేవాడిని. ఇప్పుడు అసలు టీ తాగట్లా. 2 రోజులు అయింది అనమాట టీ తాగి. ఇప్పుడు వచ్చాయి వల్ల మళ్ళీ. ఎందుకంటే కొంచెం మనసు బాగాలేదు, అందుకని సర్లే అని చెప్తే టీ తాగుదాం బ్రో అంటే వచ్చి మిరపకాయ బజ్జీ, మైసూర్ బజ్జీ, ఎగ్ బజ్జీ అన్నాడు. ఇంకా నాకు కూడా ఆగట్లేదు అనమాట. సర్లే ఒక్కసారి తినేద్దాం అని చెప్పి లాగిస్తున్నా. సో తిని టేస్ట్ చెప్తా బ్రో. యాక్చువల్గా మనోడికి ఆకలేస్తుంది, బ్లాక్ తీబ్రో అని చెప్పి నేను తింటున్నా. బాగుంది. నువ్వు కూడా ఎలా ఉంది? ఇంకా తినేసి నేను ఇంటికి వెళ్ళిపోతా, మనడేమో అటు వెళ్ళిపోతాడు. ఇంకా ఎడిటింగ్ చేద్దాం, చూద్దాం. జిమ్ వాళ్ళ మాట్లాడిస్తే రేపు పొద్దున్న నుంచి జిమ్కి వెళ్తాం. ఎప్పుడు జిమ్లో కూడా షూట్ చేద్దాం వ్లాగ్. మనం వర్కౌట్లు ఆపేసి వ్లాగ్ షూట్ చేద్దాం ఖచ్చితంగా. సో గైస్ ఇంటికి వచ్చేసాను. ఎడిటింగ్ వర్క్ ఉంటే కొంచెం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు టైం ఈవినింగ్ 6 అవుతుంది. వెళ్ళి జిమ్ మాట్లాడతాం, నేను మా ఊడు వెళ్తాం. వెళ్ళి మంచి జిమ్ ఏదో సెర్చ్ చేసి చూద్దాం ఏది బాగుందో. ఓకేనా? ఓకే.
చూద్దాం, జాయిన్ అవుదాం, జిమ్ జాయిన్ అవుదాం. జిమ్ కోసం తిరుగుతున్నాం అనమాట. ఒక్క జిమ్ కూడా సెట్ అవ్వట్లేదు. ఒక చోట ప్రైస్ ఎక్కువ ఉంటుంది, ఒక చోట ఏమో మనకి లాంగ్ అయిపోతుంది. సో ఆ ట్రావెలింగ్ చేసుకోలేక ఇంకా సర్లే వేరే జిమ్ ఏమైనా చూద్దామని చెప్పి వెళ్తున్నాం. మధ్యలో ఒక వీడియో అప్లోడింగ్ ఉంటే అప్లోడింగ్ కూడా చేసుకుందాం అని చెప్పి ఇంకా నో వాట్ ఐఎమ్ టాకింగ్. సో పిచ్చి పెట్టింది అనమాట తిరిగి. సరే చూద్దాం, ఏమన్నా సెట్ అయితే వల్ల, లేకపోతే మళ్ళీ రేపు వెళ్ళడమే. సో గైస్, జిమ్ ఏది సెట్ కాలేదు మాకు. చాలా ట్రై చేసాం, తిరిగాం మొత్తం. కొంతమంది ఏమో ఆకాశాలని తాకే రేట్లు చెప్తున్నారు, ఇంకో కొన్ని జిమ్లు ఏమో చాలా దూరంగా ఉన్నాయి, తక్కువ ప్రైస్ అయినా. అంటే నేను జాయిన్ అయితే ఇంకా ప్రసాద్ బ్రో, యశ్వంత్ బ్రో ఇద్దరు జాయిన్ అవుతారు కాబట్టి సో వాళ్ళ కోసం కూడా చూడాలి మంచి ప్లేస్. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు జిమ్ ఏం సెట్ కాలేదు, ట్రై చేసాం. ఓకే పర్లేదు, రేపు కూడా ట్రై చేద్దాం ఏమన్నా మంచి జిమ్ సెట్ అయితే. అంటే మాకు కొంచెం ఏరియా కొత్తది కాబట్టి కొంచెం కష్టం ఇప్పుడు ప్రజెంట్. అంటే ఏ జిమ్ ఎక్కడ ఉండేదో మాకు కూడా తెలియదు యాక్చువల్గా. మొత్తం ఒకసారి తిరగాలన్నమాట, తిరిగేసి ఒకసారి చూద్దాం. సో తిరిగి తలకాయ నొప్పి వచ్చేసింది. సరే గైస్, ఇవాళకి ఇంతే. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెష్గా. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి, లైక్ కొట్టండి, సపోర్ట్ చేయండి. బాయ్.